నమస్తే మామ. కాలిపిలి గుండున్నా గానీ గుద్దవాళ్ళకి అందంగా ఉన్నా బొక్క నువ్వు పెద్ద అందంగా ఉన్నావులే. నువ్వు నేను మాట్లాడుకోవాలి అందం గురించి. రెయిన్ కమ్మింగ్, వాటర్ గోయింగ్, పబ్లిక్ సీయింగ్, ఓ ఫుల్ బ్యూటిఫుల్, వావ్, వండర్. దాంట్లో చూస్తుంటే అన్ని తెంగి తినాలి అనిపిస్తుంది. రూపాయి బిల్ వేయడం లేవు, అందుకని మూసుకొని వచ్చేసిన. ఇలా రాగానే అలా వినాయకుడు వచ్చాడు. బాయ్. ఎక్కడన్నా వెళ్ళిపోవాలి? చార్మినార్ పోవాలి. ఎత్తా అన్నా 70 తీసుకోనా? ఎంత 150 చెప్తా, 100 వస్తా. అట్లా చెప్పలేదు కరెక్ట్. మీటర్ పైసలు అడితే అట్లా చెప్తారు. మళ్ళీ న్యాయంగా ఎట్లా ఉంటుంది? 90 70 తీసుకోవాలి. రామి చెప్తాం. మంది అవసరం లేదు తెలుసా? మామ నేనైతే ఇంతవరకు చార్మినార్ కాడికి రాలే మామ, ఇదే ఫస్ట్ టైం. मसाला होना सादा मसाले बड़ा 50 का है, छोटा 30 का. 50 నాకు 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 దరిద్రపు నా కొడక. బండగాడిదిలా ఇన్నేళ్ళొచ్చినా సిగ్గు లేకుండా చిన్నపిల్లాళ్ళ ప్రవర్తిస్తున్నావు. నాది పసి హృదయం, హర్ట్ అయ్యాను. మామ చార్మినార్ పక్కనే శివుని గుడి మామ. శివుని గుడి మస్తు ఉంటా అని చెప్పేసి చాలా మంది చెప్పారు మామ. ఒకసారి నేను పోదాం అని చెప్పేసి పోతున్నాం మామ. ఫస్ట్ టైం వస్తున్నా. అసలు ఏమన్నా ఉందా మామ, ఖాళీ వేరే లెవెల్.
అసలు ఎట్లుందో చూడు మామ, చూడడానికి 2 కళ్ళు సరిపోతలేవు. శంభో శివ శంభో శివ శివ శంభో శంభో శివ శంభో శివ శివ శంభో. మళ్ళా ఈడికి వచ్చింది, నువ్వు 4:30 కాడికి వచ్చి అమ్మకాడికి రాకపోతే ఎట్లా? ప్రసాదం కొంచెమే పెట్టి ఇంకా కొంచెం ఇయ్యనని అడుగుదాం అనుకున్నా కానీ మళ్ళీ నాకే సిగ్గే వచ్చేసిన. అచ్చమెట బస్సు ఎక్కాలి, అచ్చమెట్టుకోవాలి. ఫస్ట్ మంచూరియా వేయించుకుందాం అనుకున్నా, కాకపోతే మనకి ఎట్లుంటుందో తెలియదు, అందుకని చెప్పేసి రైస్ చెప్పిన. రైస్లో మంచూరియా ముక్కలు వేసుకొని తింటున్నా. ఎట్లుంటుంది మనతోనా? ఇంకా చాలా వీడియోస్ తీద్దాం అనుకున్నా కానీ నా ఫోన్లో ఛార్జింగ్ లేదు. సరే మామ, ఉంటాం మళ్ళీ, బాయ్.